పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నందుకు సంతోషపడాలా తన లుక్ చూసి షాక్ కి గురవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు తన ఫ్యాన్స్. అంతగా తన లుక్ అందర్నీ డైలమాలో పడేసింది. అసలు ఇప్పట్లో పవన్ సినిమా చేస్తాడా అన్న అనుమానాలకు కారణమవుతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నవంబర్లో రీస్టార్ట్ అవుతుందని ముందు కాదు అక్టోబర్ అని తర్వాత ప్రచారం జరిగింది. కట్ చేస్తే అసలు ఇప్పట్లో షూటింగ్ ఉండదా అనే డౌట్లు పెరిగాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వర్క్ షాప్స్ కోసం రావటం, తన లుక్ రివీల్ అవటం చూస్తే అసలు ఇప్పట్లో తను ఏ సినిమా షూటింగ్స్ కి రెడీ కాలేదనే మాటే వినిపిస్తోంది. పవన్ నిజంగానే తన పెండింగ్ ప్రాజెక్ట్స్ ని డైలమాలో పడేశాడా? మెగా బ్రదర్ చిరు ఆచార్య, గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య అంటూ వేగం పెంచాడు. కానీ పవన్ లో చిరు రేంజ్ స్పీడ్ మిస్ అవుతోంది. ఇక చరణ్ శంకర్ సినిమాతో పాటు కన్నడ డైరెక్టర్ మూవీతో బిజీ అవుతున్నాడు. బన్నీ కూడా ఈ శనివారం నుంచి పుష్ప 2 షూటింగ్ తో బిజీ కానున్నాడు. మెగా టీం అంతా బిజీ, పవన్ మాత్రం గజిబిజీ. వకీల్ సాబ్ తర్వాత భీమ్లా నాయక్ తీసేందుకు పవన్ ఎక్కువ టైమే తీసుకున్నాడు. మొదలవటం ఆలస్యం, 4 నెలల్లో షూటింగ్ పూర్తయింది. కానీ హరిహర వీరమల్లు పెండింగ్ హాఫ్ ని పూర్తి చేయడానికి నెలలు గడుస్తున్నాయి. పవన్ లుక్ సాదాసీదాగా ఉండటంతో ఇది హరిహర వీరమల్లు కోసం వాడే లుక్ కాదన్నారు. మరి సుజిత్ మూవీ కోసం ఇలా నార్మల్ లుక్ లో పవన్ కిక్ ఇవ్వబోతున్నాడా అంటే అది చెప్పలేమంటున్నారు. సుజిత్ మూవీనే పవన్ ముందు పట్టాలెక్కిస్తే నవంబర్లో హరిహర వీరమల్లు రీస్టార్ట్ అవుతుంది. సో ఈలోగా పవన్ జుట్టు పెంచి ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతాడనే టాక్ నడుస్తోంది.